తదుపరి రాశి కన్య రాశి. అంటే ఈ కన్య రాశి వారు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ మధ్య కాలంలో జన్మించిన వాళ్ళు కన్య రాశిలోకి వెడతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు ఎలా ఉండబోతోంది అంటే కనుక కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలన్నా, లేదా కొత్త ఏజెన్సీలు ప్రారంభించాలన్నా, కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా, లేదా వీరికి ఇది లాభాలు తెచ్చిపెట్టే మాసాలు అని చెప్పొచ్చు. మీరు పట్టుకుందల్లా బంగారమా అన్నట్టు ఉండే మాసాలన్నమాట. మీరు నిరభ్యంతరంగా వ్యాపారాలు విస్తరించండి, కొత్త పెట్టుబడులు పెట్టండి. కొత్తగా ఏ ప్రణాళిక వేసుకున్నా ఈ 3 నెలలు కన్యా రాశి వారికి అదృష్ట నెలలు, లాభాలే లాభాలన్నట్టుగా మీకు చక్కగా కనపడుతోంది. దీన్ని మీరు వృధా చేసుకోకండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే అంత మంచి సమయం మీకు ఈ సంవత్సరంలో కనబడుతోంది. కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా అన్ని రంగాల వాళ్ళు కూడా కొంత సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి. మిగిలిన సమయం అంతా మీకు లాభాలే లాభాలన్నమాట. అంత చక్కగా మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ 3 నెలల్లో కనబడుతోంది. తదుపరి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ 3 నెలల్లో విద్యార్థులు మంచి ఫలితాలు చూస్తారు. ఎందుకు అంటే ఇది ఎగ్జామ్ సమయం కదా. మీరు ఎంత కష్టపడి రాశారో మరి దాని రిజల్ట్స్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది. మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు రావడము, విదేశాలు వెళ్ళి చదువుకోవడము, ఇలా అన్ని రకాలుగా విద్యార్థులకు మంచి అంటే బంపర్ అన్నమాట. మీరు ఎట్లా అంటే మీరు ఏది అనుకుంటే అది జరిగే సమయము, మీ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయాలు ఈ 3 నెలలు. అయితే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అంటే ఉద్యోగాలతో పాటుగా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, మంచి స్థానాలకు బదిలీలు అయ్యే అవకాశము కూడా కనపడుతోంది. గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళకి కూడా ఈ మాసాల్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశము, టెంపరరీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశము ఈ మాసంలో కనపడుతోంది అనమాట. అయితే తదుపరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలల సమయము ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే అంటే మీరు మోసపోవడం కానీ లేదా నష్టపోవడం కానీ జరిగే అవకాశము, అంటే ఇతరులను నమ్మి మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో కానీ మీ సొంత ఆస్తులు కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. జాగ్రత్త వహించాల్సిందే. అయితే అనవసరమైన ఖర్చులు ఈ మాసంలో పెట్టకుండా ఉండడమే చెప్పదగిన విషయం అనమాట. మనకు అనుకుంటాము, ఓ డబ్బులు బాగా వస్తున్నాయి కదా, మనం ఖర్చు పెడదాము అని అనుకునే మనస్తత్వాన్ని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఖర్చులు ఏమిటి, ఎలా పెట్టుకోవాలి అనే ప్లానింగ్ ముందు నుంచి వేసుకోండి. తద్వారా అనవసరమైన ఖర్చుల జోలికి మీరు వెళ్ళే అవకాశం కనబడదు. తదుపరి నెలలు అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ నెలల్లో మీరు ఏ పని తలపెట్టినా, ఏ కార్యం చేపట్టినా విజయాన్ని సాధిస్తారు. అన్నిటా సక్సెస్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లోనూ ఆర్థిక వృద్ధి ఉంటుంది, భాగ్య వృద్ధి ఉంటుంది, కుటుంబ వృద్ధి, కెరియర్ వృద్ధి, ఇంకా అన్ని రకాలుగా మీకు వృద్ధే కనపడుతుంది. కాబట్టి మీరు సంతోష సమయము అని చెప్పచ్చు. మీరు ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవాలన్నా, భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా ఈ మాసాలు మీకు అత్యంత అనుకూలమైనవి. దానికి తగ్గ ప్రణాళికలు మీరు ఈ మాసంలో వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం నాడు గణపతి పూజ, గణపతికి గరికమాల ఇవ్వడము, సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు చేసుకోండి. లేదు మాకు శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా బుధవారము మీరు ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకున్నా, ఆ స్వామివారిని వెళ్ళే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఆ స్వామివారిని ఇంట్లో పూజించుకున్నా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది ఈ సంవత్సర కాలంలో ఏదైనా మీకు ఒడిదుడుకులు వచ్చి ఉంటే కనుక అవి ఆ స్వామి తీర్చేస్తాడు. గణపతికి బుధవారం నాడు చేసే పూజలు మీరు అస్సలు మర్చిపోకండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము. ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు.